హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు టైలరింగ్ టిప్స్. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అది సిల్క్ క్లాత్ అయినా సరే, ఇలా జారే క్లాత్ అయినా సరే ముడతలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను. నడుము దగ్గర కింద ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ ఇలా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, మనం ఎంతవరకైతే హ్యాండ్ పెట్టగలుగుతామో అంతవరకు సరి చేసుకొని, ముడతలు లేకుండా ఇలా అరచేతి సహాయంతో మనం ఇలా సరి చేసుకొని అరచేయి పెట్టాం కదా, అప్పుడు ఆ క్లాత్ అంతవరకు ఎటు కదలదు. అంతవరకు కుట్టిన తర్వాత మూలలు ఎడ్జెస్ దగ్గర ఇట్లా పాదం లేపుకుంటూ, ఈ చంక పార్ట్ దగ్గర మాత్రం సాగదీయకుండా కొంచెం కొంచెంగా స్లోగా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఎడ్జెస్ మూలల దగ్గర మాత్రం కంపల్సరీ పాదం లేపి మళ్ళీ సరిచేసుకోవాలి. సరిచేసుకొని మళ్ళీ పాదం దింపి పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. గల్లాల దగ్గర మాత్రం జాగ్రత్తగా స్లోగా కుట్టుకోవాలండి. ఎందుకంటే గల్లాల దగ్గర రౌండ్ ఉంటుంది కాబట్టి, ఇలా రౌండ్ తిప్పేటప్పుడు పైన సిల్క్ క్లాత్ అనేది తొందరగా దాని కిందికి, పాదం కిందికి పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కుట్టుకోండి. రౌండ్ కూడా నీట్‌గా వస్తుంది. ఇలా చేసుకోవడం ద్వారా ముడతలు అనేవి రావన్నమాట. సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే, కానీ కొంచెం స్లోగా కుట్టుకోవడం వల్ల, జాగ్రత్తగా కుట్టుకోవడం వల్ల ముడతలు అనేవి రావు. ఈ టిప్ మాత్రం బిగినర్స్ కోసమే చెప్తున్నానండి. ఇది మాకు తెలీదా, నువ్వేం కొత్తగా చెప్తున్నావు అని మాత్రం ప్లీజ్ కామెంట్ చేయొద్దు. నా వీడియోస్ చూసి మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కత్తెర సహాయంతో ఎక్కువగా ఉన్న క్లాత్ అంతా తీసేయండి. మనం అది మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా లైనింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోకుండా ఒక పావించు ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల కుట్టేసుకునేటప్పుడు మనకు ఎడ్జెస్ అనేవి నీట్‌గా వస్తాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఆ ఎడ్జ్ దగ్గర ఏమైందంటే కొంచెం లేసినట్టుగా ముడత వస్తుంది చూడండి, ఆ క్లాత్ అనేది టైట్‌గా ఉందన్నమాట. మనం పాదం పెట్టి తీసినప్పుడు దారం అనేది టైట్‌గా వచ్చింది. అక్కడ కొంచెం ఆ దారాన్ని ఎడ్జ్ కొంచెం కట్ చేసామంటే ఆ మూల అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ వేసుకుందాం. బ్యాక్ డాట్స్ వేసుకునేటప్పుడు కూడా లోపల క్లాత్ అనేది ఇలా డాట్ వేసేటప్పుడు కొస వరకు కూడా కరెక్ట్‌గా సేమ్ కుట్టు పడదు. ఒక్కొక్కసారి బుంగలాగా లేస్తుందనమాట. మనం అప్పుడు ఏం చేయాలనంటే, మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. ఇలా మలుచుకొని లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేయితోటి లోపల క్లాత్‌ని కూడా ఆ మడతలోకి వచ్చే విధంగా ఇలా అనుకొని ఈ బొటనవేలుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడి వరకు క్లాత్ ఉందా లేదా చూసుకొని, జరగకుండా 2 క్లాత్‌లు సమానంగా వచ్చే విధంగా, లైనింగు, మెయిన్ క్లాత్ 2 సమానంగా వచ్చే విధంగా ఇలా పెట్టుకోండి. చూసారా ఎంత నీట్‌గా ఎడ్జ్ వరకు కూడా కుట్టు 2 వీటి మీద, లైనింగ్ మీద పడింది, మెయిన్ క్లాత్ మీద పడింది. నెక్స్ట్ మనం నడుము పట్టి వేసుకోవాలి. ఈ నడుము పట్టిని ఇలా కట్ చేసుకొని చూడండి, ఒక పావించు ఉండే విధంగా ఇలా కుట్టుకొని, మనం వేసుకున్న డాట్స్ దగ్గర చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలన్నమాట. ఫిల్ట్ అంటే కుచ్చి టైప్‌లో ఇలా కొంచెం పెట్టుకోవాలి. ఫిల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, బ్లౌజ్ అనేది వెనక భాగంలో లేసినట్టుగా ఉండదు. మనం వేసిన డాట్స్ అనేవి కింద కొంచెం ఎక్కువ పట్టి కొస్తుంటే సన్నగా వేసాం కదా, అందుకని లేసినట్టుగా ఉండదు. తర్వాత పైకుట్టు వేసుకోవాలి. పైకుట్టు కూడా బ్లౌజ్ మీద పడకుండా నడుము పట్టి ఏదైతే మనం వేసిన పట్టీ ఉందో ఆ పట్టీ మీద ఎడ్జ్‌కి రావాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం ఇది చేతి పని కోసం మలుస్తాం కాబట్టి ఇలా మలిసి పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు తీసే విధంగా ఉండాలన్నమాట. సోది లేకుండా, సుత్తి లేకుండా నేనైతే క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.